ఏ హాయ్ గైస్, బెడ్ చూసారా మొత్తం మెస్ ఉంది. దేవుని మొక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నా కర్ణాటకకి. మొత్తం లగేజ్ మొత్తం బండికి సెట్ చేసినాం. టైం వచ్చేసి 4 అవుతుంది. ఆ టైంకి మధ్యలో హనుమాన్ టెంపుల్ వచ్చేసి దర్శనం చేసుకొని పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయా. పోయేదాలో నార్మల్గా 0 చేసేసాను మీటర్ని. అట్లనే నార్మల్ రేంజ్ వచ్చేసి సంథింగ్ 360 ఏమో ఉండే. లెట్ స్టార్ట్ హౌ ఇట్ విల్ బి ద సోలో రైడ్. ఇది వచ్చేసి మన ఫస్ట్ స్టాప్ ఆఫ్టర్ మహబూబ్ నగర్. ఇది వచ్చేసి లైక్ 80 కిలోమీటర్స్ తర్వాత ఫస్ట్ స్టాప్ తీసుకున్నాను నేను. ఏం చేయడం కాక నార్మల్గా కొంచెం వీడియో తీసుకున్నామని స్టార్ట్ చేసిన. వీడియో తీసుకున్నా, దట్స్ ఇట్. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేద్దామని ఒక దగ్గర స్టాప్ తీసుకుంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రైడ్ కానీ వచ్చింది రైడర్స్. పోయేదారిలో ఛార్జింగ్ అయిపోయింది. కర్ణాటక బార్డర్ ఇది, కర్ణాటక దాటినాక ఇది. యాక్చువల్లీ పవర్ బ్యాంక్ మొత్తం బ్యాగ్ మొత్తం తీసి పెట్టేలో పెద్ద తలనొప్పిలాగానే ఉండేది. అంటే పవర్ బ్యాంక్ ఏడైనా మర్చిపోయాను. యాక్చువల్లీ అది దేవుళ్ళపై టైం పట్టింది. యాక్చువల్లీ వ్యూ బాగుందని ఇంకా ఆపి కొంచెం వీడియో తీద్దామని వీడియో తీసిన. క్రేజీ ఉండే వ్యూ అయితే. ఇక్కడ ఆగేసి ఇంకా చపాతీ తినేసాం. యాక్చువల్లీ ఇంకా 20 కిలోమీటర్స్ బాదామి ఉన్నాక వర్షం స్టార్ట్ అయింది. క్రేజీ వర్షం పడ్డది. యాక్చువల్లీ ఈ వ్యూ చూడడానికి నేను 425 కిలోమీటర్స్ కొట్టాయి బండిని. అసలు క్రేజీ వ్యూ ఉంటుంది. ఇది మాత్రం లైఫ్లో ఒక్కసారి ఇక్కడికి రావాలి. చూడడానికి లైక్ ఈ ప్లేస్ కూడా ఎగ్జిస్ట్ అవుతుందా అన్నట్టు ఉంటుంది. నాకు ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్ళు హరీష్ అండ్ మాక్ టీ అండ్ ఆదర్శ్ అని ముంగల వ్లాగ్ తీస్తున్న ఆదర్శ్. హీ వాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఇది వచ్చేసి టెంపుల్ అన్న శివలింగం ఉంటుంది లోపల. అసలు వ్యూస్ అయితే క్రేజీ ఉంటాయి. అసలు మీరు కళలో ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్ ఎగ్జిస్ట్ అవుతుందని. నాకు తెలిసి చాలామందికి ఈ ప్లేస్ ఉంటుందని కూడా తెలీదు. చూడడానికి అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. అసలు మీరు ఎట్లా చెప్పాలి, ఐ మీన్ నో వన్ గైస్ డోంట్ నో ద ప్లేస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద ఎర్త్. అట్లుంటుంది ప్లేస్. మేము జల్దీ ఇంకా టెంపుల్కి వెళ్ళాం. అమ్మవారి టెంపుల్ ఉంటే తర్వాత లాస్ట్కి ఇంకా రూమ్కి వచ్చిండే. ఇది రూమ్. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి నియర్లీ 800. వర్త్ అనే చెప్పుకోవచ్చు. నాట్ సో బ్యాడ్, ఓకే, డీసెంట్ అమౌంట్. ఇది వచ్చేసి హోమ్ స్టే, ఓకే, వర్తే. అండ్ లైక్ ఇంకా బ్యాగ్ చదువుకుని నార్మల్ స్టార్ట్ అయిపోయాను. నెక్స్ట్ డే ఇది స్టార్ట్ అయిపోయి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్దామని వెళ్ళా. అసలు క్రేజీ అంటే క్రేజీ అనిపించింది నాకు ఇది. అండ్ యాక్చువల్లీ నేను ఫొటోస్ తీయలే, వీడియోస్ తీయలే నార్మల్గా. అందుకే తీద్దామని ట్రైపాడ్ పెట్టేసి వీడియో తీస్తున్నా. అసలు మార్నింగ్ వ్యూ ఉండదు కదా, క్రేజీ. అసలు నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ప్లేస్. అసలు మీకు చెప్తే అర్థం కాదు. నాకు మీకు చూస్తుంటే అర్థమై ఉండొచ్చు మేబీ. దాని ఆపోజిటే ఉంటుంది. లైక్ ఇది వచ్చేసి కేవ్స్. క్రేజీ ఉంటుంది ఇది. అసలు ఎవ్వరూ లేరు, నేను ఒక్కనే ఉన్నా. సోలో అంటే ఒక్కనే ఉంటారు. నార్మల్గా విజిటర్స్ ఎవరు లేకుండే. క్రేజీ ఉండే అసలు. ఇంకా చూస్తుంటే మాత్రం మళ్ళీ సర్వ్ అవుతుంది. కానీ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఫస్ట్ లైక్ బదామికి రీచ్ కానీ ఫుల్ రిగ్రెట్ ఫీల్ అయినా. అరే అనవసరంగా సోలో ట్రిప్ కొట్టినావు కదరా అని. అంటే లైక్ ఎప్పుడు కొట్టలే కదా, ఫస్ట్ టైం కదా. ఒక్కనే ఉండేసరికి లైక్ ఎట్లా తెలియని ఫీలింగ్ అది. ఆ తర్వాత ఆదర్శ్ అనే అన్న పరిచయం అయినాక ఈ వాజ్ ఆల్సో సోలో డ్రైవర్. అయితే అన్న ఇంకా చెప్పిండు ఇట్లా ఉంటుంది సోలో డ్రైవ్, నేను చేసా అంటే తర్వాత ఓకే అని ఇంకా నేను ఇంకా సోలో డ్రైవ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇంకా ఫ్యూచర్లో. ఇది వచ్చేసి దక్షిణ కాశీ. పెద్ద వీడియోలు అయితే ఏం తీయలే. అప్పటికి నా ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు వచ్చేసి మనం పడక్కల్ వెళ్తున్నాం. పడక్కల్ వెళ్ళే రోడ్ అయితే దారుణంగా ఉండే అసలు. యాక్చువల్లీ దక్షిణ కాశీ నుంచి పడక్కల్ 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్ వెళ్ళినాక నాకు ఆల్మోస్ట్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పట్టింది. ఇట్స్ టూ లేట్. అయితే రోడ్ అంత లేదని వ్యూస్ అయితే బాగుండే వెళ్ళే దారిలో. క్రేజీ. ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు అయితే నాకు మంచిగా ఫీల్ అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఫోన్ తీసి షూట్ చేయొద్దు అనుకున్నా. అండ్ ఆ ఫోన్ కింద పడితే మళ్ళీ 50,000 పెట్టాలి మళ్ళీ. ఎందుకంత రిస్క్ అని నార్మల్ ఫోన్ తీయొద్దు అనుకున్నా. బట్ క్యాప్చర్ చేయడానికి ఇంకా తప్పలే. ఇంకా ట్రైపాడ్ పెట్టి ఇంకా బ్యాక్ కెమెరా పెట్టి ఇంకా స్టార్ట్ చేసా తీయడం. యాక్చువల్ చాలా రిస్కీ అది. ఏంటంటే ఒక చేతితోటి స్టేరింగ్ పట్టుకొని రేస్ చేస్తూ నార్మల్గా బైక్ డ్రైవ్ చేస్తూ. ఇది వచ్చేసి పడక్కల్.
ఇక్కడ వచ్చేసి ఏంటంటే అన్ని మ్యాక్స్ లైక్ శివ టెంపుల్సే ఉంటాయి. అండ్ నందికి ఫేస్ ఉండదు. ఐ మీన్ ఫేస్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ తల ఉండదు. ఎందుకంటే లైక్ వాళ్ళు 16th 17th సెంచరీలో వాళ్ళు కూలగొట్టారంట. లైక్ వాళ్ళు ఎవరంటే ముస్లిం రాజులు. ఈ నుంచి డైరెక్ట్గా మనము హయోలేకి వెళ్ళిపోయాం. హయోలే అంటే వన్ ఆఫ్ ద యాక్చువల్లీ ఇక్కడ సేమ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే అది చూడడానికి అన్నీ సిమిలర్గా ఉంటాయి. బదామిలో ఈ టెంపుల్స్ అన్నీ వచ్చేసి హయోలేలో కొంచెం బోర్ కొట్టింది. లైక్ అన్ని చున్నీగా సేమ్ ఉన్నాయి. ఈ నుంచి డైరెక్ట్ ఇంక హంపీకి బయలుదేరా. వెళ్ళే దారిలో అయితే చిన్న యాక్సిడెంట్ అయ్యిండే. చిన్నది కాదు, పెద్దదే. అది కొట్టుడికి ట్రాక్టర్ 2 ముక్కలు అయింది. ఇంక హంపీకి వచ్చేటప్పుడు అయితే అబ్బా పులుసు గారిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హైవేల నుంచి 166 కిలోమీటర్స్ హంపీ. ఓ క్రేజీ ఉండే ఫ్లో. ఇతను నా న్యూ ఫ్రెండ్. ఇతని పేరు వచ్చేసి యోగేష్. ఈ వాజ్ లైక్ క్రేజీ పర్సన్. అంటే లైక్ ఫ్రీగా కలిసిపోయిండు. ఇది వచ్చి అంజనాద్రి. ఇది వచ్చేసి టోటల్ ఏదో టెంపుల్ ఉండే, పేరు మర్చిపోయా. ఈ హంపీలో కూడా ఆల్మోస్ట్ సేమ్, అన్ని చున్నీగా సేమ్ ఉంటాయి. బట్ ఆర్కిటెక్ట్ బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ ఉంటుంది. బోటింగ్ అనేది ఇక్కడ ఫ్లడ్ ఎక్కువ ఉంది కాబట్టి బోటింగ్ ఈసారి లేదు. ఈ రూమ్ వచ్చేసి లైక్ 800 వర్త్ కాదనే చెప్తా. వచ్చి హోమ్ స్టే అంత మంచిగా ఉండదు, బట్ ఓకే. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కానీ ఫిక్స్ అయిపోయి రెడీ అయిపోతున్నా. నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి 18th. సో ఐ హ్యావ్ టు స్టార్ట్ అని ఏమంటే స్టార్ట్ అయిపోయా. వ్యూ అయితే క్రేజీ ఉంది అసలు. చూపిస్తాడు, కనిపిస్తుందా లేదా? క్రేజీ ఉంది అసలు. కొంచెం వచ్చిన షూట్ చేద్దాం. ఏదో సినిమాటిక్ షార్ట్ తీద్దామని ట్రై చేసా, బట్ వచ్చింది, ఓకే బాగానే వచ్చింది. ఇది వచ్చేసి నరసింహస్వామి స్టాచ్యూ. ఆ పక్కన వచ్చేసి శివలింగం ఉంటుంది. వచ్చేసి క్రేజీ వ్యూ. నరసింహస్వామి టెంపుల్ ఇది. నాకు ఎవడు వీడియో తీసుకోవడం లేక ఇంకా ట్రైపాడ్ పెట్టేసి అక్కడ వెళ్ళిపోయా రౌండ్ వేసి తిరిగేటప్పుడు ఆ ట్రైపాడ్ కింద పడ్డది. చెప్పాలంటే ఇది వచ్చేసి బేస్మెంట్ ఆఫ్ క్వీన్ ప్యాలెస్ అంట. అక్కడ బేస్మెంట్ ఒకటే ఉంది. ఇంకా రిటర్న్కి వెళ్ళేదాళ్ళు అయితే అప్ప పులుసు కారిపోయింది అయ్యా నిజం చెప్పాలంటే. అంటే లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 390 కిలోమీటర్స్. నాన్ స్టాప్ వచ్చేసి 200 పెట్టినా. ఇంకా బిర్యానీ వేసి ఇంకా మెల్లగా 6 లోపు ఇంటికి వచ్చేసా. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇది వచ్చి జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చా, నాకు గొంతు బాగాలేదు ఇవాళ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.